మన లైఫ్లో మనం ఒక పెద్ద మెమరీ లాగా లేకపోతే ఒక ట్రెషర్ లాగా కీప్ చేసేది పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ మాత్రమే కాదు. మన లైఫ్లో చిన్ని చిన్ని మూమెంట్స్, మనం కిచెన్లో కుక్ చేసినప్పుడు వచ్చిన ఆ చిన్నపిల్లల చిన్ని చిన్ని నవ్వులు, మన ఇంటి నిండా కలకలలాడుతూ బెలూన్స్తో గొడవ చేసే పిల్లలు, అల్లరి అల్లరిగా తిరుగుతూ అటు ఇటు కజిన్స్తో మాట్లాడుకున్న ఆ చప్పుళ్ళు, ఇవన్నీ మన లైఫ్లో ఒక ట్రెషర్ లాగా, ఒక మెమరీ లాగా ఎప్పుడు కీప్ చేయొచ్చు అని నా ఒక ఒపీనియన్. సో మరి వెల్కమింగ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ మా లైఫ్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ప్రజెంట్ చేసేది ఏంటి అంటే మన కుట్టు బాయ్ బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో కుట్టు బాయ్ బర్త్డే సెలబ్రేషన్ కోసం మనం వెల్కమింగ్ చేయాలి కదా. ఈరోజు మా కజిన్స్ అందరూ వస్తున్నారు. సో നമ്മൾ క్యాండిల్ లైట్స్ అవన్నీ వెలిగించి సో రూమ్స్ అవన్నీ సెట్ చేసేసాం అనమాట. సో ఇది కుట్టు అండ్ కుഞ്ഞి రూమ్ ఇది. సో ఇదంతా సెట్ చేసేసాం. చూసారా, బెడ్ అవన్నీ సెట్ చేసేసాం. ఏంటి మ్యాటర్ అంటే ఈరోజు కజిన్స్ ఇక్కడే వచ్చి ఇక్కడే స్టే చేస్తారు. సో ఈరోజు ఏంటి, మీరు మాతో ఎలాగో స్పెండ్ చేయలేరు కాబట్టి మా బర్త్డే సెలబ్రేషన్, మా ఇంటి పండగ, మన బర్త్డే వ్లాగ్ అనుకోండి. మనం అందరం కలిసి ఎంజాయ్ చేసేద్దామా మరి? సో మీరందరూ రెడీనా మాతో పాటు ఎంజాయ్ చేయడానికి? సో ఈరోజు నేను మా కజిన్స్తో స్పెండ్ చేసిన మంచి మంచి మూమెంట్స్ మీ అందరి కోసం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను, షేర్ చేద్దామని. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. ఇంకా చెప్పాలంటే నేను చేసిన కుకింగ్ వ్లాగ్, అదేవిధంగా బర్త్డే ఎలా సెట్ చేయాలో అన్నది ఒక చిన్న ఐడియానైతే మీకు ఈ వ్లాగ్ కంప్లీట్గా ఇస్తుందని నేను నమ్ముతున్నాను. సో మన కుట్టు బేబీ చూడండి, ఇక్కడ బెలూన్ బ్లోవర్తో రెడీగా ఉన్నాడు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రూమ్ డెకర్స్ ఇంకా మొత్తం సెట్ చేయాలన్నమాట. ఇవి మన డెకర్స్ కోసం మనం రెడీగా పెట్టుకున్నాం. సో ఇందులో మనకి వెల్కమ్ డ్రింక్ ఒకటి తయారు చేసి పెట్టుకోవాలి. సో ఏంటంటే మన కుట్టు బర్త్డే థీమ్ ఏంటి అంటే మైండ్ క్రాఫ్ట్. సో అది గ్రీన్గా ఉంటుంది కదా, మనం ఒక గ్రీన్ జ్యూస్నే తయారు చేద్దాం. సో ఇక్కడ మనం దానికి ముందు దీపం వెలిగించి దేవుడిని దండం పెట్టుకొని ఈ రోజంతా మంచిగా జరగాలని ప్రార్థిస్తూ మన డేని స్టార్ట్ చేద్దామా మరి? శత్రు వినాశాయ జ్యోతి నమో నమః. ఓం దీపం సమర్పయామి. హలో కుഞ്ഞా. హలో. మన కుట్టు బాయ్ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడనమాట. చూసారా, ఫుల్గా డ్యాన్స్తో హుషారుగా ఉన్నాడు కుట్టు. సో మనం ఇక్కడ ఇప్పుడు డెకరేట్ చేయాలంటే మరి బెలూన్స్ అన్ని బ్లో చేయాలి. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాం. సో ఈ లోపల నేను వెళ్ళి ఒక వెల్కమ్ డ్రింక్ కూడా తయారు చేసి వస్తాను. వెల్కమ్ డ్రింక్కి నేను వేసింది ఏంటంటే మింట్ లీఫ్, జింజర్, ఒక చిన్న మిర్చి కూడా వేసాను. హాట్ అండ్ స్పైసీగా ఉంటుంది మన డ్రింక్ ఇక్కడ. సో అందులో షుగర్ ఇవన్నీ వేసి మిక్సీలో మనం వేసేసి ఫుల్గా ఒక ఇది చేసేద్దాం, ఒక గ్రైండ్ చేసేసి మన వెల్కమ్ డ్రింక్ ఇందులో బ్యూటిఫుల్గా వేసేద్దాం. గ్రీన్ కలర్ వెల్కమ్ డ్రింక్ ఇదంతా ఫిల్ చేసి మనం సెట్ చేసేద్దామా మరి? సో మనం వచ్చేసాం మరి ప్రెప్ డే. దిస్ ఇస్ అ బిఫోర్ డే అనమాట. సో మరి మనం కజిన్స్ అందరినీ పిలిచినప్పుడు మనం కూడా వాళ్ళతో ఎంజాయ్ చేయాలంటే ప్రెప్ డే మస్ట్ అండి. ఒక ప్రిపరేషన్ ఉంటే కానీ మనం మన కజిన్స్తో ఎంజాయ్ చేసినట్టే ఉండదు. ఫుల్ టైం కిచెన్లో ఉంటే ఎలాగా? మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇంట్లో చిన్ని చిన్ని ఫంక్షన్స్ అది జరిగినప్పుడు ఒకవేళ మనం కుక్ చేస్తుంటే మనం ఫుల్ టైం కిచెన్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఉంటే బాగోదు కదా మరి? బాగోదు కాదా అని మాత్రమే కాదు, మనం ఎంజాయ్ చేయాలి కదా. ఇట్స్ ఫర్ మస్ట్. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా మరి? ఈరోజు
మనం చేసేది ఏంటి అంటే మన పార్టీ కోసం అరేంజ్మెంట్స్ అన్నమాట. సో చికెన్, మటన్, సాల్మన్, ఇంకా పొరోటో అండ్ రైస్ అన్నమాట. ఇక్కడ అరబిక్ రైస్ దొరుకుతుంది, అవన్నీ మనం చేసేద్దాం. సో ఇదేంటి అంటే నేను చికెన్ని ఏం చేశానంటే హాట్ వాటర్లో వేసి సాల్ట్లో పెట్టేశాను. అది కొంచెం సేపు ఉంటే మన చికెన్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో దాని తర్వాత మనం బార్బిక్యూ మ్యారినేషన్ స్టార్ట్ చేసామనుకోండి, చాలా సాఫ్ట్గా రిచ్గా ఉండే చికెన్, జ్యూసీ చికెన్ మనకి వస్తుందన్నమాట. సో మరి ఇవన్నీ నీట్గా మటన్ని కూడా నేను హాట్ వాటర్లో వేసేసి కడిగేసాను. సో మరి మ్యారినేషన్ స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనం చికెన్ మ్యారినేషన్ కోసం 3 cups ఆఫ్ యోగర్ట్ మనం తీసుకోవాలి. ఇలా నేను ఇక్కడ చూపించినట్టు యోగర్ట్ని 3 cups తీసుకుంటే చాలా జ్యూసీగా ఉన్న చికెన్ వస్తుందన్నమాట, లేకపోతే చాలా డ్రై అయిపోతుంది. సో మనం ఇప్పుడు తీసుకునేది 6 kgs చికెన్. సో దాని తర్వాత 6 spoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని ఇంకా దీంట్లో కావాల్సిన మసాలాస్ అవన్నీ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 6 spoons చిల్లీ పౌడర్ వేసుకున్నాను. 6 or 5 spoons మనం ఎంత స్పైసీనెస్ కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఇంకా ఒక 3 spoons ఆఫ్ పెప్పర్ పౌడర్ కూడా వేసాను అనమాట. ఇంకా మీకు గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ కూడా నచ్చితే మీరు కావాలంటే ఒక 4 గ్రీన్ చిల్లీస్ అలా కూడా గ్రైండ్ చేసేసి జింజర్ గార్లిక్తో పాటు అది గ్రైండ్ చేసి వేసుకున్న చాలా యమ్మీగా ఉంటుంది. అంటే కొంతమందికి ఒక్కొక్క ఫ్లేవర్ ప్రిఫర్ చేస్తారనమాట. అయితే మనం ఇప్పుడు ఈ చికెన్ని సపరేట్ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసేది ఏంటి అంటే ఆలివ్ ఆయిల్ 1 cup వేసాను, అలాగే 3 limes, ఇంకా మన గరం మసాలా, ఇంకా నేను స్పైసీనెస్ కోసం స్పైసీ చికెన్ మసాలాని కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేశాను అనమాట. ఇంకా మన బార్బిక్యూని చాలా సాఫ్ట్గా రావాలంటే మనం సోయా సాస్, ఇదిగో చూపిస్తున్నాను కదా, ఈ సోయా సాస్ని 4 or 5 spoons సోయా సాస్ వేసుకోవచ్చు మనం. అలాగే టొమాటో సాస్, ఇవన్నీ మన టేస్ట్, మన ఇష్టాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. కానీ సోయా సాస్, టొమాటో సాస్, బార్బిక్యూ సాస్ ఇవన్నీ మస్ట్గా మ్యారినేషన్లో వేసుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా యమ్మీగా ఉంటుందని అనిపించింది నాకు. ఇలా అన్ని సోసెస్, మసాలాస్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మన చికెన్కి బాగా పట్టించాలన్నమాట. చికెన్కి పట్టించే ముందు మనం నైఫ్తో చికెన్కి అలా కట్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా అది పడుతుంది. సో నేను ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పడం ఏంటి అంటే మనం బిఫోర్ డే బార్బిక్యూ చేసే బిఫోర్ డేనే మనం ఇలా మ్యారినేట్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే ఫోక్స్తో అలా చిన్నిగా అలా పంచింగ్స్ ఇస్తూ ఉంటే దాంట్లోకి ఆ హోల్స్ పెడుతూ ఉంటే అందులోకి మసాలాస్ అన్నీ బాగా వెళ్తుందనమాట, చాలా యమ్మీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మన మటన్ కర్రీ కూడా రెడీ చేసేద్దామా మరి. సో మటన్ కర్రీ కోసం నేను చూసారా 2 onions వేసాను. ఎందుకు ఇలా 2 onions అంటే నాకు చాపర్ ఉందన్నమాట. ఇట్స్ వెరీ యూస్ఫుల్, కానీ చాపర్తో చేసినప్పుడు సమ్టైమ్స్ ఐ ఫీల్ డిఫరెన్స్ ఇన్ టేస్ట్. సో నేనేం చేశానంటే ఫస్ట్ ఒక 3 onionsని నార్మల్ స్లైసెస్ అండ్ దెన్ ఐ చాప్డ్ ఆల్ అదర్ ఆనియన్స్. సో నేను ఇక్కడ యూస్ చేసింది 5 kgs ఆఫ్ మటన్. సో నేను ఇక్కడ 2.5 kgs ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను. సో ఏంటి అప్పుడు ఇలా కట్ పీసెస్ చేసుకొని దాని తర్వాత ఆనియన్, సాల్ట్, ఇంకా పసుపు ఇవన్నీ వేసి మనం బాగా ఆనియన్స్ని బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట. సో మనం ఎప్పుడు నేను చెప్పే ఒక ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఏ కర్రీ చేసినా మనకి ఒక స్వీట్నెస్ రాకుండా ఉండాలి అంటే మనం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు తొందరపడకుండా అలా నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో వేపుతూ రావాలి. యాజ్ యూజువల్ మనం కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసుకొని టొమాటోని మాత్రం 4 tomatoes నేను ఫుల్గా ప్యూరీ చేసి ఇందులో వేస్తున్నాను అనమాట. ఆఫ్టర్ దిస్ మనం అది కూడా కొంచెం అయ్యాక పచ్చి స్మెల్ అవన్నీ పోయాక మంచిగా ఫ్రై అయ్యాక మనం మసాలాస్ కూడా యాడ్ చేసుకుందాం మరి. సో మసాలాస్ యాజ్ యూజువల్ కొరియాండర్ పౌడర్, గరం మసాలా, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, ఇంకా చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసేసి బాగా మనం మసాలాని ప్రిప్ చేసుకుందాం. సో అందులో నేనైతే
పెప్పర్ మస్ట్గా వేస్తాను. సో మాకైతే పెప్పర్ చాలా ఆ ఫ్లేవర్ ఇష్టపడతాం అనమాట. సో అలా మన టేస్ట్ని బట్టి కూడా మనం వేసుకోవచ్చు. సమ్ పీపుల్స్ డజంట్ లైక్ పెప్పర్, సో మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు, కానీ యమ్మీగా ఉంటుంది. సో ఇలా సింపుల్గా మనం అన్నీ చేసేసి మనం మటన్ పీసెస్ని కూడా ఇందులో వేసేసి స్లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. నేనైతే ఈ మటన్ని ఈరోజు చాలా స్పెషల్గా లో ఫ్లేమ్లో పెట్టి కడాయిలోనే చేశాను. యాక్చువల్గా స్టీమ్ పెట్టడం అవేం చేయలేదన్నమాట. సో చాలా యమ్మీగా మసాలాస్ అవన్నీ పట్టేసి చాలా బాగా వచ్చింది మన మటన్ కర్రీ. నెక్స్ట్ వచ్చి మన నెక్స్ట్ రెసిపీ ఇస్ కస్టర్డ్ రెసిపీ అయితే నేను చేయలేదు. మరి ఈ బర్త్డే వ్లాగ్లో అన్ని రెసిపీస్ పెడితే బాగోదు కదా. ఎనీ హౌస్ నేను ఇంకా కస్టర్డ్ అండ్ సాల్మన్ మ్యారినేషన్ కూడా చేశాను. సో అవన్నీ అయిపోయినాయి. సో కమాన్ గైస్, మరి బెలూన్స్ దగ్గరికి మళ్ళీ వచ్చేసాం. టుడేస్ బర్త్డే పార్టీ అన్నమాట. ఈరోజు మన కుట్టు బేబీ బర్త్డే. ఈరోజు ఈ వీడియో చూస్తున్న అందరూ మా కుట్టు బేబీకి బర్త్డే విషెస్ చెప్తారని ఆశిస్తున్నాం. సో నేను వాణి కలిసి మొత్తం బెలూన్స్నంతా టై చేసేసి మా అన్నయ్యని సిబి అన్నయ్యని పిలిపించి మొత్తం వాళ్ళ మీద డెకర్ చేశారు. అన్నయ్య చాలా హైట్గా ఉంటాడు కాబట్టి తనే హెల్ప్ చేస్తాడు మాకు ఎప్పుడు వాళ్ళ మీద సెట్ చేయడానికి. సో నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్న కొంచెం షార్ట్స్ అయితే తీసాను. దాని తర్వాత అవును, బార్బిక్యూ చేస్తున్న మన గైస్ ఏం చేస్తున్నారు, మా కజిన్ బ్రదర్స్ని చూసొద్దామా మరి బాల్కనీలోకి వెళ్ళి. అమ్మో, వీళ్ళైతే ఇక్కడ ఫుల్ సెటప్ అన్నమాట, ఫుల్ వైబ్లో ఉన్నారు అందరూ. సో మేము ప్రతి ఇయర్ ఇలా బాల్కనీలో బార్బిక్యూ చేసుకుంటాం మా టెర్రస్లో. మాకు ఇది చాలా హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. మేబీ ఏమంటాం, మనం కావాలంటే బయట ఫుడ్ అది తెచ్చుకోవచ్చు, కానీ ఇలా అందరూ కలిసి ఉన్న హ్యాపీనెస్, అందరూ కలిసి కుక్ చేస్తున్న హ్యాపీనెస్ మనకి బయట నుంచి తెచ్చుకుంటే దొరకదు కదా. సో ఎనీ హౌస్ మేము ఈ లోపల కేక్ అవన్నీ సెట్ చేసేసి వీళ్ళని పిలిచి కేక్ కటింగ్ కూడా చేసేద్దామా మరి. సో తినైతే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నాడనమాట. సో అందరం కలిసి తినైతే అర్జున్ మా మావయ్య వాళ్ళ అబ్బాయి, తిన మిథున్ మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి. సో సలాడ్స్ అయితే బాగా కలిపేస్తున్నారు. అన్నీ కట్ చేసి పెట్టాను అనమాట. మరైతే ఇంకా లేట్ చేయడం ఎందుకు, బర్త్డే సెలబ్రేషన్. హ్యాపీ బర్త్డే కుట్టు. సో ఈరోజు ఏమంటారు, అందరూ కలిసి ఎంజాయ్ చేసిన ఒక రోజు. సో కుట్టుని కేక్ కట్ చేయడానికి తెప్పించడమే పెద్ద ఇదైపోయిందనమాట. మన కుట్టు అయితే చాలా అల్లరిగాడు. సో కేక్ మీద మొత్తం టాపర్స్ అన్నీ తీసేసుకుంటాను అని చెప్పి ఫుల్గా అల్లరి చేశాడు. సో ఒక 5 minutes ఆగరా బాబు, కేక్ కట్ చేసి మొత్తం నువ్వే తిను అని చెప్పి లాక్కొచ్చి కష్టపడి వాడిని అయితే అక్కడ సెట్ చేసామన్నమాట. ఇంకా ఏం చెప్పాలి, వీళ్ళ చిన్ని అల్లరులు, చిన్ని మూమెంట్స్ అన్నీ నేను ఇక్కడ కట్ చేయకుండానే పెడుతున్నాను. ఎదిగాక వాళ్ళకే చూపిద్దాం, మన కుట్టు బాయ్ ఎదిగాక వాడికి చూపిద్దాం ఎలా అల్లరి చేశాడో, ఎంత గోల చేశారో. అవన్నీ ఒక మెమరీగా ఇప్పుడు ఏమనిపించినా మనకి ఇవన్నీ ఎదిగే కొద్దీ, రోజులు అయ్యే కొద్దీ మనకి ఇవన్నీ ఒక మంచి స్వీట్ మెమరీస్గా మారిపోతాయి కదా. ఇలాంటి వీడియోస్ నాకు ఎప్పుడు ఒక మంచిగా ఏమంటారు, ఇవలా పెట్టుకుంటే స్వీట్ మెమరీస్గా అలా పెట్టుకోవచ్చు అని నా ఒపీనియన్. మీరేమంటారు? మీరు కూడా ఇలాంటివి అన్నీ క్యాప్చర్ చేసి పెట్టుకుంటున్నారా మీ పిల్లలవి? లేదంటే ఇప్పుడే పెట్టుకోండి. ఇట్ విల్ బీ వెరీ స్వీట్ మెమరీస్ ఫర్ యూ ఆల్. సో మరైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? రెడీ, 1, 2, 3. హ్యాపీ బర్త్డే కుట్టు. Thank you. లవ్ యూ. Thank you so much. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మా కుట్టుకుండాలని ఆశిస్తూ ఈ ఒక మూమెంట్లో చాలా హ్యాపీగా, ఎమోషనల్గా ఉన్న సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ డే విత్ మై ఫ్యామిలీ అండ్ కజిన్స్ హియర్. సో మరి బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది, అలా కేక్ కటింగ్ అవన్నీ అయిపోయాక మేము మళ్ళీ యాజ్ యూజువల్ బార్బిక్యూ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో కేక్ కటింగ్ మూమెంట్స్ ఇక్కడ కొంచెం చూసేయండి. దాని తర్వాత మరి అగైన్ లెట్స్ గో టు అవర్ టెర్రస్.
వావ్, సచ్ ఎన్ ఎమోషనల్ ఫీలింగ్. అందరూ కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడు వేరే నేషనాలిటీలో ఉన్నప్పుడు మనం అందరం కలిసి ఇలా కలిసినప్పుడు మాకైతే చాలా స్పెషల్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కేక్ కటింగ్ వీడియో తర్వాత కేక్ కటింగ్ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. ఎనీ హౌస్ మళ్ళీ మేము టెర్రస్కి వచ్చేసాం. టెర్రస్లో బార్బిక్యూ అగైన్ మళ్ళీ తినేసి ఫుల్గా పడుకున్నాం. లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయిపోయాక అందరూ రెడీ అయిపోయారు. సో ఇప్పుడు అందరూ కలిసి మేము ఇక్కడ ఒక బ్యాప్స్ హిందూ మందిర్ అని చెప్పి ఒక టెంపుల్ ఉందన్నమాట. సో రీసెంట్లీ ఇది మన ఇండియన్సే కన్స్ట్రక్ట్ చేశారనమాట. మన ఇండియన్ నార్త్ ఇండియా నుంచి ఫుల్గా చేతితో చేసిన ఆర్కిటెక్చర్, చాలా వండర్ఫుల్గా ఉన్న ఒక అద్భుతమైన టెంపుల్ అని చెప్పొచ్చు. సో మేము అక్కడికి అందరం కలిసి వెళ్ళి ప్రే చేసి అందరూ కలిసి అక్కడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయారనమాట. సో ఈ వ్లాగ్ని అందరూ ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాం. ఒకవేళ అందరూ ఇందులో మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ ఇంకా మీ లైఫ్లో మీ రిలేటివ్స్ని, మీ కజిన్స్ని ఈ వీడియో మిమ్మల్ని గుర్తు చేసింది అంటే ఈ వీడియో ఒక పర్పస్ నెరవేరిందని నేను అనుకుంటున్నాను. సో అందరికీ ఇలా అందరూ కలిసి ఉండాలని, తీసుకోవాలని, బ్రదర్స్ కజిన్స్ అందరూ కలవాలని అనిపిస్తే ఈ వీడియో పర్పస్ అయిపోయినట్టే. సో ఇక్కడ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఒకవేళ ఎంజాయ్ చేస్తే మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ కజిన్స్ యాజ్ వెల్. అందరూ ఎంజాయ్ చేయండి. సో అందరూ చాలా హ్యాపీగా, బ్లెస్డ్గా ఉండండి. స్టే ట్యూన్ గైస్. దిస్ ఇస్ శ్రీదేవి విత్ యూ అండ్ దిస్ ఈస్ అవర్ లైఫ్ అండ్ వీఆర్ షేరింగ్ విత్ యూ అండ్ దిస్ ఇస్ మా లైఫ్. మీ అందరి కోసం.